ప్రారంభ ఆధునిక భారతదేశం 1. మొఘల్ సామ్రాజ్యం 1526 నుండి సామాన్య శకం 1857 బాబర్ స్థాపించాడు. ఇది అక్బర్, జహంగీర్, షాజహాన్ మరియు ఔరంగజేబుల పాలనలో దాని ఎత్తుకు చేరుకుంది. మొఘలులు తాజ్ మహల్తో సహా వారి సాంస్కృతిక మరియు నిర్మాణ విజయాలకు ప్రసిద్ధి చెందారు. 2. మరాఠా సామ్రాజ్యం 1674 నుండి సామాన్య శకం 1818 శివాజీచే స్థాపించబడింది. ఇది మొఘల్ పాలనను సవాలు చేసింది మరియు తరువాత భారతదేశంలో ప్రధాన శక్తిగా మారింది. వలసరాజ్యాల కాలం 1. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 నుండి సామాన్య శకం 1858 ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఆధిపత్య రాజకీయ మరియు సైనిక శక్తిగా మారింది. 2. బ్రిటిష్ రాజ్ 1858 నుండి సామాన్య శకం 1947 సిపాయిల తిరుగుబాటు 1857 నాటి భారతీయ తిరుగుబాటు తరువాత బ్రిటిష్ క్రౌన్ ప్రత్యక్ష పాలన. ఈ కాలంలో గణనీయమైన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ మార్పులు వచ్చాయి. ఆధునిక భారతదేశం 1. భారత స్వాతంత్ర్య ఉద్యమం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తుల నేతృత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి ముఖ్యమైన సంఘటనల ద్వారా గుర్తించబడింది. 2. స్వాతంత్ర్యం మరియు విభజన 1947 భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ విభజనకు దారితీసింది. 3. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం 1950లో లౌకిక మరియు ప్రజాస్వామ్య చట్టాన్ని ఏర్పాటు చేసిన రాజ్యాంగంతో గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 1990లలో ఆర్థిక సరళీకరణ మరియు కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలు ముఖ్య సంఘటనలు. భారతదేశ చరిత్రలోని ప్రతి కాలం దేశం యొక్క విభిన్న మరియు శక్తివంతమైన సంస్కృతికి దోహదపడింది. ఇది ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన చారిత్రక కథనాలలో ఒకటిగా నిలిచింది.